పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించారు. జిల్లా అడిషనల్ కలెక్టర్ మోతిలాల్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు రీజనల్ ఇంజనీర్ లక్ష్మణ్ ప్రసాద్ ఆధ్వర్యంలో సభ కొనసాగింది. ప్రభావిత గ్రామాలైన మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గంలోని లింగాపూర్, ఆకినపల్లి, పాత బెల్లంపల్లి, పెర్కపల్లి, బట్వాన్పల్లి గ్రామాలకు చెందిన ప్రజలు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. సింగరేణి యాజమాన్యం ప్రభావిత గ్రామాలపై వ్యవహరిస్తున్న తీరును నిరసిస్తూ అసహనం వ్యక్తం చేశారు. లాంగ్ వాల్ వల్ల పంటలు నాశనం అవుతున్నాయన్నారు. ఏడ్చుకుంటూ రైతులు తమ బాధల్ని చెప్పారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్ ఆధ్వర్యంలో పోలీసులు బలగాలు మోహరించారు. మీరు మీ యొక్క అభిప్రాయం మాకు ఏం చేయలేదు. అదేవిధంగా నాకు ఒక 47 సంవత్సరాలు ఉండేది. లింగాపూర్ మరి ఓపెన్ క్యాస్ట్ అవుతుంది అని చెప్పేసి సింగరేణి వాళ్ళు చెప్పడంతో ఎంతో బాధలో ఉన్నాం. చాలా వరకు నేను అన్నం కూడా తినలేదండి. వాస్తవానికి మేము వ్యవసాయం చేసుకుంటే బ్రతికే వాళ్ళం. ఇలాంటి భూమి పోతుందంటే ఎక్కడ బ్రతకాలి, ఏం చేసి బ్రతకాలి, కూలి పని చేసి బ్రతకడం అని చెప్పేసి కన్నీళ్ళు వచ్చుకుంటూ గత 3 నెలల నుండి భయభ్రాంతులకు గురై చాలా ఇబ్బంది పడుతూ మేము ఈ రోజు ఖచ్చితంగా నేను మీటింగ్ వెళ్ళాలని చెప్పేసి ఎన్నో పెళ్లిళ్ళు ఉన్నాయండి మా చుట్టాలకు. అవన్నీ కూడా పక్కన పెట్టేసి ఈ రోజు సింగరేణి యాజమాన్యాన్ని ఇక్కడ 100% ఈ లాంగ్ వాల్ ప్రాజెక్టు బంద్ చేయాలని చెప్పేసి ప్రజలందరూ తరఫున నేను కోరుకుంటున్నాను. 100% చెప్తున్నా. ఈ సింగరేణి లాంగ్ వాల్ ప్రాజెక్టే ఉంటే ఇంకా కూడా మన బ్రతుకులు ఘోరంగా అయిపోతాయి. వాటర్ ఉండదు, మనం ఎక్కడ కాని పరిస్థితి కూడా కావడం జరుగుతుంది. కాబట్టి నేను అంటున్నా 100% ఈ సింగరేణి లాంగ్ వాల్ ప్రాజెక్ట్ బంద్ చేయాలని చెప్పేసి ప్రజలందరూ తరఫున కోరుకుంటూ జై రైతన్న, జై రైతన్న. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఎలా బతుకుతారు మరి మీరేం తిని బతుకుతారని మేము కూడా ప్రశ్నించగలుగుతున్నాం. మేము పండించుకుంటాం సార్. మేము తినేమందం ఏదో ఒక పంట పండించుకుంటాం. మరి మీరేం తింటారు? ఈ ప్రకృతిని ఖరాబ్ చేసి మీరేం తింటారు? రూపాయలు తింటారా? మీ పిల్లలందరూ అమెరికాలో సెటిల్ అవుతున్నారు. నా కొడుకు హైదరాబాద్ లో సెట్ అయ్యిండు. మరి నేను పంట చేయకుండా ఉండేది ఉంటే మీరు ఏం తినగలుగుతారు? ఈ భూములను మీరు పాడు చేయకూడదు. సరే, మీరు ఈ సంకల్పం ఇంకొకరు కూడా చెప్పగలుగుతున్నా. మీరు వల్ల మీరు ఏ నీళ్ళు ఇస్తున్నా, మీరు ఏ బుక్కు తీసినా మీరు తీస్తారు సార్. 10-20 ఏళ్ళలో ఎటు బదిలీ ఎండిపోతారు. అప్పుడు ఏదో సుఖగానే ఏదో సార్ ఉండే, అప్పుడు ఇంకా కలెక్టర్ ఏదో ఉండే. ఆ సార్లు ఇక్కడ లేరు. ఇవాళ మీరు ఇక్కడే ఉండరు. మీ ఉద్యోగాలు అయితే ఎటో ట్రాన్స్ఫర్లు అవుతా ఉంటాయి. ఈ మైన్ కూడా ఒక 20 ఏళ్ళు అయితే దీని జీవనోపాధి అయిపోతుంది. మరి ఈ భూగర్భ జలం అంతా లోపల గుంతలాగా ఉన్నది కాబట్టి కిందికి వెళ్ళిపోతే ఈ భూగర్భ జలము ఇంకా రాబో తరాలకు, మా కొడుకులకు, మనవలకు ఎవరికి పని రాకుండా పోతున్నది కదా. దీన్ని మీరు ఎందుకు ఖరాబ్ చేస్తారు? బెల్లంపల్లి పట్టణానికి 5 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉన్న భూమిని ఎందుకు ఖరాబ్ చేయాలి? బెల్లంపల్లి పట్టణానికి కానీ ఏ సిటీకి కానీ ఓ 10 కిలోమీటర్ల డిస్టెన్స్ ను ఉపయోగించుకొని ఫారెస్ట్ భూములు ఉంటే మీరు చేయండి. ఈ వ్యవసాయం చేసే భూములు ఎందుకు మీరు ఎంచుకుంటున్నారు? ప్రాధాన్యపడుతున్న పెద్దలకు, కలెక్టర్ గారికి, జీఎం గారికి అందరికి కూడా నేను ఒక రైతుగా విన్నవించుకుంటున్నా. ఎందుకంటే ఈ సమస్యను పట్టణానికి మీరు వదిలేసి ఫారెస్ట్ లోకి వెళ్ళిపోండి సార్. మేము కృతజ్ఞత తెలియజేస్తాం.